ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వడప్పలు. దీనికోసం అయితే శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. దాంతోపాటు సాబ్దాని బియ్యంని కూడా నానబెట్టి పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పెట్టుకోవాలి. దీన్ని ఇంకా చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మేమైతే అలానే వేసుకున్నాము. దీంట్లోకి బియ్యపు పిండి మీకు ఎంతైతే కావాలో క్వాంటిటీ వడప్పలది అంత బియ్యపు పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇవైతే కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఇప్పుడైతే ఇదైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం ఎండు కారంతో చేసాము, ఈసారి అయితే పచ్చి కారంతో చేసాము. ఇక్కడ ఆయిల్ని వాటర్ని సపరేట్గా కొంచెం బాయిల్ చేసుకోవాలి, హీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హీట్ చేసిన ఆయిల్ వాటర్ వేస్తేనే కొంచెం కరకరలాడుతూ వస్తాయి. కాబట్టి మనం తీసుకున్న బియ్యం పిండిలోకి శనగపప్పు, అది పచ్చిమిర్చి, కారం, సాబ్దాని బియ్యం, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్స్ చేయాలన్నమాట. ఇక్కడైతే మేము అన్నీ కూడా బియ్యం పిండిలో వేసేసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ దీంట్లోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్, మేము పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి చూసేసుకున్నాము. ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు హీట్ చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకొని కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని కూడా హీట్ చేసాం కదా, ఆ వాటర్ని కూడా కొన్ని వేస్తూ పిండిని మెత్తగా తడుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదు, వడప్పలకి ఎలా అయితే కావాలో అలా తడుపుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి మొత్తం కూడా తడిపేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఇలా చిన్నగా రౌండ్గా చేసేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి ఇది వడప్పలు అనేవి రెడీ అయిపోతాయి. వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతాయి. ఇంకోటి ఏంటి అంటే తక్కువ పిండిలో ఎక్కువ కూడా అయిపోతాయి అన్నమాట. ఎండు కారంతో బాగుంటాయి, దీంతో కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అంటే టేస్ట్ కూడా తెలుస్తుంది కదా. సో ఇంతేనండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేసి పెడతాము. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.